Hi viewers, welcome to N5 Me Srinivas Rishi. Thank you so much for being with me for all these months, and we are going to reach 500 very soon. And after reaching 500, definitely we are going to have that live also. In live, you can ask any other questions, and then you'll get answers for your date of birth and numerological solutions also. So that please subscribe, share, and like the video. Today, the topic which I am coming with, yes, Nandamuri Kalyan Ram. Nandamuri Kalyan Ram, one of the best actors, of course, in the family of Nandamuri. So definitely, he is going to be very good actor also, and already is proven. But some of emotionals are there for him. So let us see what is his grid today. So today's grid is analysis is about Nandamuri Kalyan Ram. సో కళ్యాణ్ రామ్, నందమూరి కళ్యాణ్ రామ్ మనం ముందు తీసుకున్నట్లయితే నందమూరి అనే దాంట్లో 29 నెంబర్ ఉందండి జనరల్గా. సో కాబట్టి నందమూరి అనే అందరూ కూడా ఎమోషనల్గా ఉన్నారు. అంటే నందమూరి తారక రామారావు నుంచి మొదలు పెడితే బాలకృష్ణ కావచ్చు, లేకుంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే మన కళ్యాణ్ రామ్ కావచ్చు. సో చూసినట్లయితే వాళ్ళ యొక్క స్పీచెస్ అన్నీ కూడా ఎమోషనల్గా ఉంటాయి. సో నందమూరిలో 29 వచ్చింది. 29 అంటే 2 + 9 11, 11 ప్లస్ సో అండ్ సో ఇయర్ 2 అగైన్. సో ఈ ఎమోషన్ నంబర్ వచ్చింది. నందమూరి ఓన్లీ నందమూరి అని పిలిస్తే అది ఎమోషన్ నంబర్ కాబట్టి ఈ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ యొక్క స్పీచెస్‌లో గాని, వాళ్ళ యాక్టివిటీస్‌లో గాని ఎమోషన్స్ ఎక్కువగా చూయించే అవకాశాలు కనబడుతున్నాయి. సో మరి నందమూరి కళ్యాణ్ రామ్‌కి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనుకుంటే 40% హిట్స్, 60% ఫ్లాప్స్ కనబడుతున్నాయి మనకి. ఎందుకు కారణం? అంటే ఫస్టు మనం చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 5థ్ జులై 1978. 5థ్ జులై 1978. సో, 5థ్ అనేది మనం చెప్పుకున్నాం. అది కొంతవరకు అంటే ఒకానొక టైం వరకు వస్తుంది. ఇతని యొక్క బర్త్ నంబర్ వచ్చి 5థ్, డెస్టినీ నంబర్ 1లో ఉన్నాడు. వెరీ గుడ్ నంబర్ అండ్ ఫ్రెండ్లీ నంబర్ ఇది. సో, కాబట్టి అంతవరకు కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ చూసినట్లయితే అతనికి 1778 అండ్ 5 ఒకటొచ్చింది. అంటే ఈ 5 నంబర్ అతన్ని కాపాడుతుంది. 1 నంబర్ అతన్ని ముందుకు తీసుకెళ్తుంది. పాపులారిటీ రాకపోవడానికి కారణం అతని యొక్క గ్రిడ్‌లో 9 లేకపోవడం. సో, ఇక్కడ 9 లేదు. అంటే ఓవరాల్‌గా మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే నందమూరిలో 2 వచ్చింది. కళ్యాణ్ రామ్‌లో 20 వచ్చింది. చూడండి. అంటే మళ్ళీ 2 + 2 4 వచ్చింది. అంటే నందమూరి కళ్యాణ్ రామ్ అంటే టోటల్‌గా 4 నంబర్ వచ్చింది. అంటే తన గ్రిడ్‌లో అంటే రాజయోగం ఉన్నప్పటికీ ప్లస్ తన యొక్క డేట్‌లో 5 ఉన్నప్పటికీ, డెస్టినీలో 1 ఉన్నప్పటికీ, మీకు మళ్ళీ చెప్తున్నాను. తన డేట్ ఆఫ్ బర్త్ బాగుంది కదా! నేను ఇంకా సక్సెస్ కావట్లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ నేమ్‌లో కూడా రాంగ్ నంబర్ ఉంటే సక్సెస్ రావడం అనేది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి నేమ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్‌లో కూడా రైట్ నంబర్ అనేది తప్పకుండా ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నప్పటికీ అది కొంతవరకే మనకు సహకరిస్తుంది. నేమ్ కూడా దానికి తోడైతే తప్పకుండా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కళ్యాణ్ రామ్‌లో వచ్చేసి టోటల్ కళ్యాణ్ రామ్ నంబర్ 20. అదేవిధంగా నందమూరి కంప్లీట్ టోటల్ నంబర్ 29 అంటే 2 వచ్చింది. అక్కడ 20 అండ్ 22, 22 అయితే ఏమవుతుంది మళ్ళీ 4 నంబర్ అవుతుంది. సో దట్ ఈ 4 అనేది రాహు నంబర్ కాబట్టి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఇవ్వడానికి, డిలే చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. సో పేరులో నంబర్ కరెక్ట్ ఉంటే అంటే అదే నందమూరి కళ్యాణ్ రామ్‌కి పేరులో నంబర్స్ గిన కరెక్ట్ ఉంటే 100% ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ హిట్. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కళ్యాణ్ రామ్‌కి కళ్యాణ్ ఇతనేం చేయాలా? కళ్యాణ్‌లో ఒక ఎన్ యాడ్ చేసుకుంటే 18కి వస్తాడండి. కళ్యాణ్ ఓన్లీ నాట్ ఓన్లీ కేఎల్వైఏఎన్ కాకుండా కళ్యాణ్ అనే దాంట్లో ఒక ఎన్ యాడ్ చేస్తే అతను 18కి వస్తాడు. అప్పుడు 9 వస్తుంది. దానికి తోడుగా పాపులారిటీ వస్తుంది. అంటే పాపులారిటీ రావాలంటే మనిషికి తప్పకుండా 9 నంబర్ అనేది ఉండాలి కాబట్టి కళ్యాణ్‌కి ఎన్ యాడ్ చేయాలి. అంటే కేఎల్వైఏఎన్ఎన్ యాడ్ చేస్తే అప్పుడు కళ్యాణ్ వస్తుంది. కళ్యాణ్ రామ్. అప్పుడు కళ్యాణ్ రామ్ అని చెప్పేసి ఎన్ఎన్ రామ్. మళ్ళీ ఇక్కడ చూడండి. కళ్యాణ్ రామ్ ఇలా 28 కళ్యాణ్ రామ్ టోటల్‌గా సైన్ చేసేటప్పుడు మాత్రం కేఏఎల్వైఏఎన్ఎన్ అలా చేయాలి. తర్వాత ఎక్కడైనా రాసేటప్పుడు ఒక కళ్యాణ్‌లో ఒక ఏ, ఒక ఎన్ యాడ్ చేస్తూ రామ్‌లో ఒక ఆర్ యాడ్ చేసుకోవాలి. అంటే కేఏఎల్వైఏఏఎన్ఎన్ ఆర్ఆర్ఏఎం. కేఏఎల్వైఏఏఎన్ఎన్ ఆర్ఆర్ఏఎం. ఇది యాడ్ చేస్తే 28 వస్తుందన్నట్టు. అంటే 28 వచ్చినప్పుడు అతని యొక్క డెస్టినీ నంబర్‌కి ఇది సెట్ అవుతుంది. కాబట్టి అతను 100% రేపు ఫ్యూచర్‌లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో ఎవరైతే అభిమానులు చూస్తారో డెఫినిట్‌గా ఈ వీడియోని కళ్యాణ్ రామ్‌కు ఫార్వర్డ్ చేయండి. 100% జరిగి తీరుతుంది. కాబట్టి అతను చేయాల్సింది కళ్యాణ్ అనేది సైన్‌లో చేయాలి. 18 నంబర్ వస్తుంది పాపులారిటీ. ప్లస్ కళ్యాణ్ రామ్‌లో
KALYAANNRRAM అన్నప్పుడు 28 వస్తుంది. కాబట్టి అతని డెస్క్ నెంబర్‌కి కూడా ఈ 1 సెట్ అవుతుంది. సో థట్ ఆ విధంగా అతనికి సక్సెస్ వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు కూడా ఫెయిల్యూర్ రావడానికి కారణం ఏంటంటే, కళ్యాణ్ రామ్‌లో 2 ఉంది. అంటే 20 ఉంది. నందమూరిలో 29 ఉంది. కాబట్టి ఆ 2+2 4 ఉంది కాబట్టి, ఆ 4 అనే నంబర్ తప్పకుండా అక్కడక్కడ ఫెయిల్యూర్స్ ఇస్తూ ఉంటుంది. డిలే చేస్తూ ఉంటుంది కాబట్టి, నేమ్ నేమ్‌లో మంచి పవర్‌ఫుల్ నంబర్ పెట్టుకుంటే తప్పకుండా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి, అంటే డేట్‌లో 5 ఉంది. డెస్టినీలో 1 ఉంది కాబట్టి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి 100% సక్సెస్ అవుతాడు అతను. సో, ఆ విధంగా. మరి ఈ 25లో ఎలా ఉంది చూద్దామంటే, 25లో కుజ దశ నడుస్తుంది. కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి సినిమా పోవడం జరిగింది. అదే విజయశాంతి గారితో తీసినటువంటి మూవీ ఫ్లాప్ అయినట్టుగా జనాలంటున్నారు. సో థట్ అది పోయింది. సో 26లో సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే 'గురు నంబర్' వచ్చింది. సో 2026లో 'నందమూరి కళ్యాణరామ్' 2026లో రిలీజ్ చేయడానికి ఇప్పుడే షూటింగ్ ప్రారంభించుకుంటే బెటర్. అంటే 25లో షూటింగ్ ప్రారంభిస్తే 26లో రిలీజ్ చేసుకోవడానికి ఉంటే 26లో సినిమా రిలీజ్ అవుతే సినిమా హిట్ అవుతుంది. అంటే బ్లాక్ బస్టర్ కాదు గానీ హిట్ అవుతుంది సినిమా. అంటే పెట్టిన పెట్టుబడికి లాభాలొచ్చే అవకాశాలు ఈ యొక్క 26లో 'కళ్యాణ్ రామ్' సినిమాకుంటాయి. మరి బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడొస్తుందంటే 27లో వస్తుంది అతనికి. 100% బ్లాక్ బస్టర్ సినిమా వస్తుంది. కలెక్షన్స్ హోర్ వస్తుంది ఈ యొక్క 27, 28లో. సో, అది మంచి నంబర్ 5లో ఉన్నాడు గాబట్టి, ఆ యొక్క 27, 28లో సో దట్ అది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. సో, మళ్ళీ 28 అంటే ఇక్కడ మళ్ళీ నేమ్ మార్చుకోవాలి. నేను చెప్పేదేంటంటే 'కళ్యాణ్ రామ్‌లో' ఉన్నటువంటి ఆ నేమ్స్ కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 'నందమూరి కళ్యాణ్ రామ్' అనే దాంట్లో అక్కడ 20, ఇక్కడ 29 ఉంది. 'నందమూరిలో' 29 ఉంది. 'కళ్యాణ్ రామ్‌లో' 20 ఉంది కాబట్టి అది టోటల్‌గా తీసుకుంటే 4 అవుతుంది కాబట్టి, సో, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చానా ఉన్నాయి. సో, అక్కడ నేమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 28, 29లో మళ్ళీ 9 వచ్చింది. కుజదశ వచ్చింది కాబట్టి అది గూడా సమ్‌వాట్ నార్మల్ లైఫ్‌ని తీసుకుపోతుంది. అక్కడ గూడా సినిమా తీసుకోవచ్చు గానీ అంత అంటే అంటే చానా రెట్టింపు లాభాలు రాకపోయినా ఒక మోస్తారు నడుస్తుంది. అండ్ దెన్ 29లో 29, 30 29, 30లో తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకి దశ 8లో ఉన్నాడు. దశ 8లో స్ట్రగుల్ ఉన్నటువంటి ఉంటుంది. సినిమా ఒక మోస్తారుగా ఉంటుంది. సినిమా అంత సూపర్ హిట్ కాకపోయినా ఒక మోస్తారుగా ఉంటుంది. సో, దెన్ మళ్ళీ దశ 3లోకొచ్చాం మనం 30, 31లో. సో, సినిమా బాగుంటుందక్కడ. సరే హిట్ సినిమా నడుస్తుంది. హిట్ సినిమా ఉంటుంది. బ్లాక్ బస్టర్ లేకపోయినప్పటికి. అండ్ మళ్ళీ అతనికి బ్లాక్ బస్టర్ రావాలంటే 31, 32లో వస్తుందండి మళ్ళీ బ్లాక్ బస్టర్ సినిమా. 6 అంటే శుక్రదశకొచ్చాడక్కడ. ఆ శుక్రదశలో సినిమాలు సూపర్ హిట్ అవుతాయి కంపల్సరీ. ఎందుకంటే శుక్రుడంటేనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క నంబర్ అని అందరూ అనుకుంటారు కాబట్టి లావిష్ అండ్ లగ్జరీస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ 31, 32లో తప్పకుండా అతనికి సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో, నెక్స్ట్ ఇక్కడ 32, 33లో వచ్చేసరికి మళ్ళీ గురు 3లో ఉన్నాడు. సో, నంబర్ 3లోకొచ్చాడు కాబట్టి సినిమా తీసుకోవచ్చు. సో, ఇట్స్ ఆల్సో హిట్ బట్ నాట్ బ్లాక్ బస్టర్. అండ్ దెన్ 33, 34 ఆఫ్‌కోర్స్ దే ఆర్ గెట్టింగ్ ఏజ్డ్ ఎనీహౌ. బట్ ఆ టైం కూడా సినిమాలు తీస్తూ ఉంటే సినిమా ఓకే. బాగానే నడుస్తుంది. మళ్ళీ 34, 35లో శుక్రదశ వచ్చింది. మెగా బ్లాక్ బస్టర్ అవుతుందది తప్పకుండా. సో థట్ 34, 35 ఆల్సో 36, 37 35, 36 కూడా మళ్ళీ మన బుధ దశకొచ్చాం కాబట్టి 100% దట్ బ్లాక్ బస్టర్. అంటే ఓవరాల్‌గా మనకి 'నందమూరి కళ్యాణ్ రామ్‌ని' తీసుకున్నట్లయితే ఈ యొక్క 10 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో 5 బ్లాక్ బస్టర్స్, ఒక 2 హిట్స్, ఓకే. 2 యావరేజ్ లాగా కనబడుతుంది. అది కూడా ఎక్కడ అంటే ఇక్కడ 'కళ్యాణ్ రామ్‌లో' తన నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే సైన్ చేసేటప్పుడు KALYANN అని చేస్తూ, అదేవిధంగా ఎక్కడైనా కంప్లీట్ నేమ్ రాసినప్పుడు 'కళ్యాణ్ రామ్' అంటే నందమూరి అని రాయకుండా 'కళ్యాణ్ రామ్' అని చెప్పేసి KALYAANNRRAM అని రాసినప్పుడు సో, ఇది 28 అంటే 1కొస్తుంది కాబట్టి తన యొక్క డెస్క్ నంబర్ 1లో ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశాలు 99.9% ఉంటాయి. సో, తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని భావిస్తూ, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొనొస్తాను. ఈ అనాలిసిస్ తప్పకుండా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నంబర్స్ అనేటివి అందరికీ కామన్. అంటే సెలబ్రిటీస్‌కి ఒక విధంగా, ఇండస్ట్రీలో ఉన్న వాటికి ఒక విధంగా అంటే రకరకాలుగా ఉండదు. అంటే కామన్ మ్యాన్‌కి కూడా సేమ్ నంబర్సే ఉంటాయి కాబట్టి, ఆ నంబర్స్ మన యొక్క గ్రిడ్‌లో ఉన్నప్పుడు సేమ్ ఇంపాక్ట్ కూడా మనలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోలు చూడడం వల్ల మీ యొక్క ఐ మీన్ టు సే గ్రిడ్‌ని కూడా అనాలిసిస్ చేసుకోవడానికి చాలా అవకాశాలుంటాయి.
Thank you so much. Please keep watching my channel N5 Vedic Numerology.